ఉదయాన్నే పిల్లలకి బాక్స్ కట్టేటప్పుడు మనం ఏదైనా గ్రైండ్ చేయాలనేటప్పుడు కరెంట్ లేదనుకోండి ఎంత టెన్షన్‌గా ఉంటుంది కదా! అసలు విషయం ఏంటంటే ఈ మధ్య నేను గోంగూర నారు వేసుకున్నానని చెప్పాను కదండీ! అదేంటంటే చిన్న మొక్కలుగా ఉంటుంది గానీ పెద్దగా ఆకు రాలే. 1, 2 ఆకులొచ్చి మొత్తం అంతా పువ్వొచ్చేసిందనమాట. పువ్వయితే వదిలేస్తామా ఏంటి? పువ్వుతో ఎంత మంచి బ్రహ్మాండమైన పచ్చడి చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చేసి పెట్టాను కదండీ! రిలేటెడ్ వీడియోలో పెడతాను ఒకసారి చూడండి. ఇక్కడైతే డీటెయిల్‌గా చెప్పడం లేదు. సరే అని ఇంకా ఆ పచ్చడి కోసమని ఆ కాయలు, ఆకులన్నీ ఒలిచేసాను. శుభ్రంగా కడిగేసి దగ్గరగా మగ్గించేసి పోపు కూడా పెట్టేసాననమాట. జస్ట్ ఒక్కసారి మిక్సీ ఇలా తిప్పేస్తే చాలనమాట. కానీ ఎంతకీ కరెంట్ రాదే బస్ టైమ్ అయిపోతుంది. ఇంకా మా బాబు ఏమన్నాడంటే, "ఎలా ఉన్నది అలాగే పెట్టేయి" అని అన్నాడనమాట. ఇంకా నాకు వేరే ఆల్టర్‌నేటివ్ లేక ఏం చేశానంటే, అన్నంలోనే మగ్గించిన గోంగూర పువ్వు, ఆకు ఉంది కదండీ! దాన్ని కొంచెం గరిటెతో మెదిపినట్టుగా చేశాననమాట. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసి, పోపు కూడా కలిపేసి, అన్నంతో పాటు కలిపేసి, కొద్దిగా నూనె వేసి బాక్స్‌లో సర్దేశాననమాట. వాడి మొహం చూడండి, ఆ విక్టిమ్ నేనే అంటున్నాడు. సలహా ఇచ్చింది కూడా వాడేననమాట. కానీ టేస్టీగానే ఉందని చెప్పాడు. వాడు వెళ్ళిన తర్వాత గ్రైండ్ చేసుకున్నామండి. అప్పుడు మనకేంటంటే, ఆ పులుపు అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. చక్కగా ఉరగవుతుందనమాట. మిక్సీ చేసామనుకోండి ఆ ముద్దలా విక్టిమ్ వస్తుంది నేనే. కదా!